క్రిమినల్స్ కు క్రిమినల్సే ఫ్రెండ్స్ అవుతారంటూ ఏపీలో వైసీపీ పరిస్థితి అదే విధంగా ఉంది. అధికారంలో ఉండగా క్రిమినల్స్ కు సపోర్ట్ చేసిన జగన్ అధికారం పోయిన తర్వాత కూడా నేరస్తులే తనకు అన్న తమ్ముళ్లుగా భావిస్తున్నారు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించడంతో జగన్ది క్రిమినల్ బ్రెయిన్ అని తేలిపోయింది. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ ప్రాంతంలో సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు రౌడీ షీటర్ గా ఉన్నాడు. ఈ రౌడీ షీటర్ చేసే దౌర్జన్యాల గురించి తెనాలిలో ఎవరిని అడిగినా చెబుతారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక నేతలను అండ చేసుకుని రెచ్చిపోయిన ఈ గ్యాంగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు సృష్టించింది. ఐతానగర్ లో రౌడీ షీటర్ లడ్డూకు విక్టర్, బాబులాల్, రాకేష్ అనుచరులుగా ఉన్నారు. ఈ గ్యాంగ్ పై 2018 నుండి పలు కేసులున్నాయి. పైగా లడ్డూ బ్యాచ్, కిల్లర్ బ్యాచ్ అని ట్యాగ్ లైన్ తగిలించుకుని ప్రజల్లో అలజడి సృష్టించాయి. నెల రోజుల క్రితం రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబులాల్, రాకేష్ కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో తెనాలి 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐతానగర్ కు తీసుకువెళ్లి నడి రోడ్డుపై ట్రీట్మెంట్ ఇచ్చారు. రౌడీ షీటర్లను పోలీసులు నడి రోడ్డుపై కొట్టడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్లు వైసీపీ అధినేత జగన్ రాజకీయం చేయడానికి పూనుకున్నారు. కుల సంఘాల ముసుగులో వైసీపీ బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది. రౌడీలకు ఒత్తాసు పలుకుతున్నామనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి తెనాలి ఐతానగర్ వెళ్లి మరీ నేరగాళ్లను పరామర్శించారు. చైన్ స్నాచింగ్లు, రహదారిపై వెళ్తున్న వారిపై అకారణంగా దాడి చేయడం, ఇలా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన వారు జగన్ దృష్టిలో మంచివారంటూ కితాబిచ్చారు. రౌడీ షీటర్లను పరామర్శించడంపై దళిత సంఘాలు తెనాలిలో ఆందోళన నిర్వహించాయి. నల్ల బెలూన్లతో నిరసన తెలిపినా సరే జగన్ మాత్రం డోంట్ కేర్ అంటూ రౌడీ షీటర్ల నివాసానికి వెళ్లారు. ప్రజలను వేధించి ఇబ్బందుల పాలు చేస్తున్న రౌడీ షీటర్లకు ఒత్తాసుగా రాజకీయ లబ్ధిని వెతుక్కోవడం ఏంటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ పార్టీ అంటే నేరగాళ్లు, గంజాయి స్మగ్లర్లు, రౌడీ షీటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే చేబ్రోలు జాన్, విక్టర్, రాకేష్ పై పోలీసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని మరిచిపోయి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పరామర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జగన్ గ్యాంగ్ ఇదే విధంగా రెచ్చిపోయింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేశాడు. అధికార మదంతో దళితుడైన సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబును పార్టీ నుంచి, పదవి నుంచి తీసేయలేదు. రాజకీయంగా పలుకుబడి ఉందన్న కారణంతో అనంతబాబును పక్కన పెట్టుకుని మరి ఎన్నికల ప్రచారం కూడా చేశారు. అధికారంలో ఉండగా దళితుడిని చంపిన అనంతబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూశారు.
క్రిమినల్స్ కు క్రిమినల్సే ఫ్రెండ్స్ అవుతారంటూ అన్నట్టు ఏపీలో వైసీపీ పరిస్థితి అదే విధంగా ఉంది. అధికారంలో ఉండగా క్రిమినల్స్ కు సపోర్ట్ చేసిన జగన్ అధికారం పోయిన తర్వాత కూడా నేరస్తులే తనకు అన్నా తమ్ముళ్లుగా భావిస్తున్నారు. తెనాలలో రౌడీ షీటర్లను పరామర్శించడంతో జగన్ది క్రిమినల్ బ్రెయిన్ అని తేలిపోయింది. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ ప్రాంతంలో సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు రౌడీ షీటర్గా ఉన్నాడు. ఈ రౌడీ షీటర్ చేసే దౌర్జన్యాల గురించి తెనాలిలో ఎవరిని అడిగినా చెబుతారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక నేతల అండ చూసుకొని రెచ్చిపోయిన ఈ గ్యాంగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు సృష్టించింది. జగన్ పర్యటనతో నాటి వైసీపీ బాధితులు బయటకు వస్తున్నారు. తన కుమారుడిని గంజాయి బ్యాచ్ చంపేసిందని ఫిర్యాదు చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు చంపేశారు. లడ్డువాడు శివకుమారి తెలుసు, మెరుగు నాగార్జున తెలుసు. మాకు ఏం సహాయం చేయలేదు. నా పెట్టినాడు సింగడు తెలియదండి. ఎక్కడ వేసారు ఇలాంటి వారికి కందరం కలిసి ఏం న్యాయం చేయలేదండి. మాకు అసలు నిన్న పెట్టబాడి ఏం దొరకలేదు. మాకు అనవసరం అటు తిరిగి మేము కోల్పోయి ఉంటాం. మాకు మంచి చెడు న్యాయం జరగలేదు బాబా. మరి శివకుమార్ గారు ఉంటాడు, మెరుగు నాగార్జున ఉన్నారు. వాళ్ళిద్దరూ తెలిసి కూడా ఏం న్యాయం చేయలేదు మాకు. మాకు అనవసరం బాబు పిల్లవాడు చంపేశారు. తింటానికి భూగోళం అక్కడ చేసేసారు. ఏమన్నా వాళ్ళేనండి శివకుమార్ గారు ఒకళ్ళు, మెరుగు నాగార్జున గారు ఒకరు, వీళ్ళే చేశారు. వీళ్ళంటేనే మా మనుషుల్ని అరకబెట్టుకుని చంపించారని మాకు ఐడియా. పోలీసుల చుట్టూ దగ్గర వెళ్ళి తిరిగాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి తిరిగాము. అయినా మాకేంటంటే ఆయన జరగల.